నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విపత్తు నిర్వహణ కలెక్టర్లు సీఎంఓ రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. బెంగళూరు తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య కళాశాలకు 20 ఎకరాల కేటాయింపులకు ఆమోదం. ఎన్టీఆర్ జిల్లాలో సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీ షా. నేడు 100% పంపిణీ పూర్తి చేయాలని సచివాలయ ఉద్యోగులకు దిశానిర్దేశం. బెంగళూరు తుఫాన్పై విపత్తు నిర్వహణ శాఖ జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణలతో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. బెంగళూరు తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపత్తు నిర్వహణ శాఖ జిల్లా కలెక్టర్లు సీఎంఓ రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. అన్ని స్థాయిలలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయని సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. తుఫాన్పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని అన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు. 2019 ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించామని అన్నారు. భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లుగా తెలిపారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, దుర్గేష్, సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. 2019 ముందే టీడీపీ ప్రభుత్వంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లుగా మంత్రి తెలిపారు. అయితే ఆయా సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి కాలపరిమితి ముగియటంతో తిరిగి వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం తీసుకున్నట్లుగా మంత్రి తెలిపారు. అయితే తాజాగా అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపుకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే గతంలో ఇచ్చిన వారికి ఇప్పటి ధరలకే భూములు ఇస్తున్నామని అన్నారు. కొత్తగా భూ కేటాయింపులు చేసే సంస్థలకు ధరలు అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని అన్నారు. అన్ని సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాల యాక్చువల్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం, ఇది 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళెవ్వరూ ముందుకు వచ్చి చేయలేదు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టున్నాం, టైం బౌండ్. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం వాడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక 15 ఎకరాలు ఇవ్వటం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ 3 ముక్కల ఆట వల్ల
వాళ్ళు ముందుకు బాగాలేదు, దానికి కూడా యాక్చువల్గా రిలీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక 5 ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, టీటీడీ టెంపుల్కి అప్పుడు 25 ఎకర్స్ ఇచ్చా, వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అయితే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయమని ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా వీలైనంత వరకు డిసెంబర్ నెలాఖరాకి పూర్తి కావాలని నేను అధికారులకు ఆదేశించాను. వాళ్ళు డిసెంబర్ నెలాఖరాకల్లా గతంలో 2014-19 దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసేప్పటికే డిసెంబర్ 31కి, ఈ సంవత్సరం డిసెంబర్ 31కి అయితే ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అనేక హర్డిల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. గత ప్రభుత్వం దాన్ని ముందుకు పానినందువల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది. అందువల్ల వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పడం. అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేయడానికి మళ్ళీ సీఎల్తో కమిటీ వేసాం. కమిటీ ఒక 23 సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన వెంటనే మళ్ళా మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. బహుశా ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖరాకి కంప్లీట్ చేస్తాం. డిసెంబర్ నెలాఖరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, దాదాపు 1700 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ టవరు, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. 3 సంవత్సరాలు వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం అప్పుడు 131 మందికి ఇచ్చింది, 131 అందరికీ లేఖ రాయటం జరిగింది. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటలకే లబ్ధిదారులు ఇళ్లకు చేరుకొని పెన్షన్లు అందజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారని, నేడు 100% పంపిణీ చేసేలా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తి కావాలని అధికారులను కలెక్టర్ జి లక్ష్మీ షా ఆదేశించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా వారు పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయం 6 గంటలకే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 5:30 గంటలకే సిబ్బంది ఫీల్డ్లోకి రావటం జరిగిందని, పంపిణీ చేసే నగదు కూడా ఒకరోజు ముందుగానే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని బండిల్స్ గా చేసి పంపిణీకి సిద్ధం చేశారని అన్నారు. జిల్లాలో 2,31,127 మందికి 97.93 కోట్ల మేర పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ఏమైనా సమస్యలుంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సర్దిద్దుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా చెప్పారు. వివిధ కారణాల వల్ల 2 నెలల పాటు పింఛను తీసుకోకపోయినా 3వ నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లుగా పేర్కొన్నారు. పింఛను తీసుకుంటున్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆ మరుసటి నెల నుంచి అతని భార్య వేతనంతో పింఛను పొందే వీలు కల్పించినట్లుగా వివరించారు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఉదయం 6 గంటకే ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నేను కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. స్టాఫ్ అందరినీ ఉదయం 5:30కి యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి చెప్తున్నారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, వచ్చి మళ్ళీ తలుపు తట్టిస్తున్నారని. అట్లాగే దీనికి కావాల్సిన డబ్బులను కూడా నిన్ననే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని నిన్న ఈవినింగ్ అన్నీ సర్దిపెట్టుకొని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక బండ్లింగ్ చేసుకొని తీసుకొచ్చి వెళ్ళి ఇచ్చే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని మన జిల్లాలో ముఖ్యంగా అందరూ అధికారులకి కూడా విన్నపం ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేసేసి ఫస్ట్ డేనే 100% పెన్షన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరి కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నాను.
జగన్ చేసిన కన్ఫ్యూజ్ తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. మాజీ సీఎం జగన్ రాజధానిపై చేసిన గందరగోళంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చెప్పడానికి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఉదాహరణని అన్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలని కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తూ ఉన్నాయి. రాబోయే విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తూ ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా వాళ్ళు చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్న స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడబోతాం. రెవెన్యూ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీలు పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేస్తామని వెల్లడించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేస్తామని, తప్పు చేసే అధికారులకు శిక్ష ఉంటుందని తెలిపారు. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కార, సమస్యలకు తావు లేకుండా రీసర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలని అన్నారు. సెకీతో విద్యుత్ ఒప్పందంలో తన పేరు లేదని జగన్ చెబుతున్నారని ఎఫ్బీఐ చేసిన అభియోగ పత్రంలో అప్పటి ముఖ్యమంత్రి అని ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా అని, మరి ఇప్పుడు సీఎం ఎవరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ సతీమణి భారతీరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సీఎంగా వ్యవహరించారా అని నిలదీశారు. ఒప్పందం మేరకు 2024 నుంచే విద్యుత్ రావాల్సి ఉన్న ఎన్నికలు ఉన్నాయని లాలూచిపడి ముందే విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అబద్దాలకు పేటెంట్ జగన్కే ఉంది. సంపద సృష్టించానని చెబుతున్న జగన్ 9 సార్లు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి ప్రశ్నించారు. 2019-24లో చేసిన పాపాలే ఇవాళ్టికి ప్రజల్ని, డిస్కంలను వెంటాడుతున్నాయని అన్నారు. డిస్కంల నెత్తిన 18,000 కోట్ల రూపాయల మేర అప్పులు మోపి వెళ్లిపోయారని మండిపడ్డారు. అబద్దాలకు పేటెంట్ జగన్కే ఉందని ఆయన మరొకసారి విమర్శించారు. నేను ముఖ్యమంత్రి నేనే లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ముఖ్యమంత్రిని మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడని అంటే, మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే, మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా? అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటున్నాడు. మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఈవేళ సామాన్య ప్రజానికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఈవేళ. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్.
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24/7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 19-24లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను, అబద్ధాల బ్రతుకరి జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతి బుధవారం గురువారం జిల్లాలను ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతారని తెలిపారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తవ్వాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలని, ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించిన జగన్ ప్రతి గ్రామంలోనూ టీడీపీని, చంద్రబాబు నాయుడును ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు హామీలపై ప్రజలు ఆశపడ్డారని, కానీ 6 నెలలు తిరగక మునిపే ప్రజలకు వాస్తవం అర్థమైందన్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటాయి, అయినా పోరాట పటిమతో ముందుకు సాగాలని క్యాడర్కు జగన్ సూచించారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది
ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి, యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేవి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి. అది మనం చేయాలి, మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి. బీజేపీ టీడీపీ సమస్య కాదని, స్థానికత సమస్య బూడిద వివాదం బీజేపీ టీడీపీ సమస్య కాదని, స్థానికత సమస్య ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తన ఏరియాలో ఉంది కనుక జెసి ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నాడన్నారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పినట్లుగా వింటామని అన్నారు. కడప జిల్లాలో కూటమి నేతల మధ్య వివాదానికి కారణమైన బూడిద పంచాయతీ రాజధాని అమరావతి సచివాలయానికి చేరింది. రాయలసీమ ధర్మల్ ఫ్లవర్ పాయింట్ ప్లైవుడ్ రగడపై సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. అయితే జ్వరం వల్ల రాలేనని జెసి ప్రభాకర్ రెడ్డి సమాచారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జెసి ప్రభాకర్ రెడ్డిది ఏమైనా రాచరికమా అని ప్రశ్నించారు. జెసి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాడని, తాను టీడీపీ నుంచి బీజేపీకి వచ్చానని తెలిపారు. జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్ద లేఖ రాస్తారని, లెటర్ రాసిన వారు స్వయంగా రావాలి కదా అని ఆయన నిలదీశారు. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సహేతుకం కాదన్నారు. రెవెన్యూ, పోలీసు, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారని చెప్పారని, ఆయన నిర్ణయాన్ని శిరసా వహిస్తామని అన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఈ బూడిదను తీసుకువెళ్తున్నామని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని తెలిపారు. ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లైష్ ఉచితమని అన్నారు. స్థానికుల తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లుగా వెల్లడించారు. ఆదాని కేసుపై పార్లమెంట్లో చర్చకు మోడీ భయపడటం లేదు, మోడీకి భయమా, మోడీ విశ్వాస గురువు అని వ్యాఖ్యానించారు. జగన్ వర్క్ ఫ్రం హోం కోహినూరు వజ్రం అనుకుంటున్నాడని ఆయన సెటర్ విసిరారు. అసలు సమస్య సాధారణమైన సమస్య, అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య, ఇద్దరి మధ్య వివాదము అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు 2 రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము
స్థానికులము దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ శాంతాడంతా లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. దర్శనకు ఆయనకు వదిలిపెట్టినాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని గతంలో 3 సార్లు గెలిచినోని నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. ఆయన ఫోన్లో మాట్లాడతాడా మరొకటి మాట్లాడతాడా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కనుక్కోవచ్చు. మీకు అందరి ఛానల్ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగేది, నిజాలు ఏందని. అక్కడ మీ స్థానిక ఛానల్స్ ఉంటాయి. ప్లయాస్ అంటే ఏంది, డ్రైయాస్ వెట్ డ్రైయాస్ ఏంది, డ్రై ప్లయాస్ ఏంది అని తెలుసుకోవచ్చు. జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా ఏమని విద్యుత్ దాని మీద ఆయన ఒకటి చెప్తా చూడండి. ఇది అది అసెంబ్లీ కదా, అసెంబ్లీ ఇది సెక్రటేరియట్ కదా. నేను నడిపినాడు కదా ఇదే కూర్చొని. ఈడ అమరావతి వద్దన్నాడు, ఇదే సెక్రటేరియట్లో కూర్చొని ఇదే అసెంబ్లీలో కూర్చొని అవసరానికి వాడుకున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నిన్న మొన్న సభలో చెప్పిన వర్క్ అట్ హోమ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ అట్ హోమ్ ఉంది. జగన్ రెడ్డి అక్కడ జరగాల, అక్కడ అసెంబ్లీకి రావాలా, వర్క్ అట్ హోమ్ చేయాలా. వర్క్ అట్ హోమ్ రోజు ఏదో ఒకటి చెప్తుంటాడు. మన చాలామంది వర్క్ అట్ హోమ్ చేస్తుంటారు. జగన్ రెడ్డి వర్క్ అట్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం ఉండదు. ఆయన అంతా 24 క్యారెట్స్ కోహినూరు వజ్రం కూడా ఆయన కంటే గొప్పదన్నట్టు చెప్పుకుంటున్నాడు. అందుకే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 లేకుండా వచ్చిన బాధ్యత మాకు ఎన్డీఏ కూటమికి ఉంది. అదే జరుగుతుంది కూడా. ఆయన పేరు లేదు అంటున్నాడు. పేరు ఉంది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏంటి సార్ పేరు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాదేమో. ఏమన్నా ఆయన భారతీయ రాజ్యాంగం కాబట్టి ఆయన ఏమన్నా నడిపిందేమో మాకు తెలియదు. ఆయన ఏమన్నా మంత్రాలు జరిపిందేమో. అంటే బీజేపీ పార్లమెంట్లో ఎందుకు దీని మీద చర్చ జరగకుండా అడ్డుకుంటాను? చర్చ జరగడము అనేది బీజేపీ పార్టీకి ఇదొకటే అంశము. ఈరోజు మమతా బెనర్జీ కూడా రైజ్ చేసింది. రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇట్లా చేస్తే మేము ఆ కూటమి నుంచి తప్పుకుంటామని. చర్చలో ఒక పాయింట్, ఇదే పాయింట్ కావాలంటే 1 ఆఫ్ ది పాయింట్గా మా వాళ్ళు ఒప్పుకుంటారు. ఓన్లీ 1 పాయింట్ అని వాళ్ళు 1 ఆఫ్ ది పాయింట్ అని మా బీజేపీ. అంటే వ్యాపారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇది ఒక దేశానికి చెడ్డ పేరు వచ్చిందంటున్నారు. ఒకవైపు చర్చకు వాళ్ళు కూడా ఆదాని వాళ్ళు పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అది పార్లమెంట్ కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో 1 ఆఫ్ ది పాయింట్గా వాళ్ళు తీసుకున్నారు. ఓన్లీ 1 పాయింట్ అంటే ఎవరు ఒప్పుకోరు. మోడీ ఎందుకు భయపడుతున్నాడు? మోడీ భయపడతాడు? మోడీ ప్రపంచంలోనే విశ్వగురు. మోడీ ఎవరికి భయపడడు. మోడీ 5వ స్థానము 3వ స్థానం తీసుకొస్తాడు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉక్రెయిన్ వారు కూడా సబ్జెక్టు సరిపోతుంది. మీరు అడిగే ప్రశ్నకు ఏడుకోపోతారు పార్లమెంటుకు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత రంగబాబుపై దాడికి పాల్పడిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులను పోలీసు కస్టడీ నిమిత్తం పెడ్న పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. నెల్లూరు సబ్ జైలు నుంచి పటిష్టమైన భద్రతతో కృష్ణా జిల్లా పెడ్న పోలీస్ స్టేషన్ కు 8 మందిని పోలీసులు తరలించారు. పోలీసు రెవెన్యూ అధికారుల సమక్షంలో వీరిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విపత్తు నిర్వహణ కలెక్టర్లు సీఎంఓ రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. బెంగళూరు తుఫాన్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతిలో ఈఎస్ఐ హాస్పిటల్ వైద్య కళాశాలకు 20 ఎకరాల కేటాయింపులకు ఆమోదం. ఎన్టీఆర్ జిల్లాలో సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మీ షా. నేడు 100% పంపిణీ పూర్తి చేయాలని సచివాలయ ఉద్యోగులకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.